హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎస్క్యూఎల్కి సంబంధించి పిఎల్ఎస్క్యూఎల్లో టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ చూసాం. సో టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్లో మనకి 5 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అని డిస్కస్ చేసాం. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, రో లెవెల్ ట్రిగ్గర్ అండ్ బిఫోర్ ట్రిగ్గర్, ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్కి అండ్ ప్రీవియస్కి మనం ఎందుకు ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ని సెపరేట్ చేసాము, సో దీన్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సో నార్మల్గా మనకి ట్రిగ్గర్స్లో టైప్స్లో స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ వచ్చేసరికి ఓన్లీ వన్ లైన్ ఏదైనా సరే వన్ రికార్డ్ కానీ ఏదైనా ఐటమ్ మనకి ఫైర్ అవ్వాలి అంటే స్టేట్మెంట్ లెవెల్. రో లెవెల్ అంటే మొత్తం ట్రిగ్గర్ అప్లై చేసేటప్పుడు ఎంటైర్ టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రో మనకి అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు మనం రో లెవెల్ తీసుకున్నాం. సో బిఫోర్ ఆఫ్టర్ వచ్చేసరికి మనకి ఓన్లీ ట్రిగ్గర్ అనేది మనం చేసే ఆపరేషన్కి బిఫోరా, మనం చేసే ఆపరేషన్కి ఆఫ్టరా అనేది తెలుసుకోవడం కోసం బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో వెన్ వీ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటే మనకి డిఎంఎల్ కమాండ్స్ ద్వారా కానీ ఎస్క్యూఎల్ కమాండ్స్ ద్వారా కానీ ఎప్పుడు కూడా మనం చెయ్యలేని ఏవైతే డైరెక్ట్గా చేయలేని మోడిఫికేషన్స్ వ్యూస్ మీద మనం ఎప్పుడైతే చేయలేమో, సో ఆల్రెడీ మనం వ్యూ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. సో వ్యూస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం, ఏవైనా సరే టూ టేబుల్స్ యొక్క కాంబినేషన్ని మనం ఒక వ్యూ కింద క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ వ్యూని క్రియేట్ చేస్తాం. సో అలాంటి వ్యూస్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ వ్యూస్ మీద మనం ఏవైతే మోడిఫికేషన్స్ డైరెక్ట్గా అప్లై చేయలేకపోతున్నామో అలాంటి మోడిఫికేషన్స్ని మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ యూజ్ చేసి డైరెక్ట్గా చేయలేని ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇండైరెక్ట్ వేలో మనం బై యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ వ్యూస్ మీద మనం అప్లై చేస్తాం. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. సో దిస్ టైప్ ఆఫ్ ట్రిగ్గర్ is used to provide a transparent way of modifying view సో మనం డైరెక్ట్గా మోడిఫై చేయలేము. సో దట్ కెనాట్ బి మోడిఫైడ్ డైరెక్ట్లీ త్రూ మనం దేని గురించి చెప్పుకుందాం, ఎస్క్యూఎల్ డిఎంఎల్ ద్వారా మనం డైరెక్ట్గా చేయలేనివి ఏవైతే ఉన్నాయో వాటిని బై యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. సో డిఎంఎల్ స్టేట్మెంట్ అనేవి మనకి డైరెక్ట్గా నాట్ ఇన్హెరిట్లీ మోడిఫైబుల్ కాబట్టి మనం ఈ వ్యూస్ మీద బై యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ మోడిఫై చేస్తాము. సో నెక్స్ట్ దీస్ ట్రిగ్గర్స్ కాల్డ్, మనం దీనికి ఒక ట్రిగ్గర్స్కి నేమ్స్ పెట్టుకుంటాం కదా, సో వాటిని డైరెక్ట్గా ఏదైతే నేమ్ ఉందో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇలాంటి ట్రిగ్గర్స్కి మనం ఇన్సర్ట్, యాక్చువల్గా ట్రిగ్గర్స్ని యూజ్ చేసి మనం ఏమేం పెర్ఫామ్ చేస్తాము, ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ డిలీట్. సో ఈ 3 ఆపరేషన్స్ని మనం వ్యూస్ మీద కూడా మోడిఫై చేసుకునేలాగా ట్రిగ్గర్ రేజ్ అవ్వాలి అంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ని యూజ్ చేస్తాం. సో యాక్చువల్గా ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఇప్పుడు మనం ఎందుకు యూజ్ చేయాలో అర్థమైంది కదా. నార్మల్గా వ్యూ అనేది ఎప్పుడు కూడా కెనాట్ బి మోడిఫైబుల్ బై నార్మల్ డిఎంఎల్ స్టేట్మెంట్. సో వ్యూ అనేది జనరల్గా డిఎంఎల్ స్టేట్మెంట్స్ మీద నార్మల్గా మనం మోడిఫై చేయడానికి యూజ్ చేయలేం వ్యూస్ మీద. సో వ్యూ అనేది ఎలా రేజ్ అవుతుంది, మనం తీసుకున్న బేస్ టేబుల్ నుంచి వ్యూ క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ మెయిన్ టేబుల్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ అయినప్పుడు మనకి వ్యూస్ మీద మోడిఫికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. బట్ డైరెక్ట్గా డిఎంఎల్ స్టేట్మెంట్స్ మనం అప్లై చేయడం అనేది జరగదు. సో ఇక్కడ వ్యూ క్వెరీ అనేది జనరలీ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేయడానికి మనం వ్యూస్ మీద అప్లై చేసుకుంటాం, గ్రూప్ ఫంక్షన్స్ అప్లై చేస్తాం అండ్ డిఫరెంట్ క్లాసెస్, వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, ఆర్డర్ బై క్లాస్, ఇవన్నీ కూడా మనం వ్యూస్ మీద అప్లై చేస్తాం. సో ఇలాంటి వ్యూస్ మీద టూ టేబుల్స్కి కాంబినేషన్గా మనం తీసుకునే వ్యూస్ మీద మోడిఫికేషన్స్ మనం డైరెక్ట్గా అప్లై చేయలేని మోడిఫికేషన్స్ మనం చేయడం కోసం ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, సో దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ
సో V2. సో ఆల్రెడీ ఇదివరకు వ్యూస్ క్రియేట్ చేసాం కాబట్టి నేను ఇక్కడ V2 అని తీసుకున్నాను. సో V2 యాజ్ సెలెక్ట్ సమ్ ఎంప్లాయీ టేబుల్ డిఈపిటి టేబుల్ కాంబినేషన్గా నేను కొన్ని కాలమ్స్ తీసుకుంటున్నాను. సో ఈఎంపి ఎన్ఓ కామా ఈనేమ్ కామా ఈఎంపి డాట్ డిఈపిటి ఎన్ఓ కామా జాబ్ కామా సాల్ dname location from EMP, DEPT. సో ఎందుకు EMP DEPT తీసుకున్నాము అంటే మనం సెలెక్ట్ చేస్తున్న కాలమ్స్లో బోత్ టేబుల్స్ నుంచి కాలమ్స్ లిస్ట్ అనేది తీసుకున్నాం. సో అంటే మనం తీసుకున్న V2 వ్యూలో EMP NO, ఈనేమ్, DEPT నెంబర్, జాబ్, సాల్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ ఈ కాంబినేషన్స్తో మనకు ఒక వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఎక్కడి నుంచి మనం బేస్ చేసుకోమన్నాం? EMP అండ్ DEPT టేబుల్స్ నుంచి బేస్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోమన్నాం. సో బట్ ద కండిషన్ ఈస్ వేర్ EMP డాట్ DEPT NO ఈక్వల్ టు DEPT డాట్ DEPT NO. సో ఈ టూ కాంబినేషన్కి సెట్ అయిన మనకు ఒక వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వ్యూ అనేది మనకి జస్ట్ EMP టేబుల్ మీద DEPT టేబుల్ మీద జరిగే ప్యారలల్ ఆపరేషన్స్ అన్నీ మనకి వ్యూ మీద అప్లై అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ వ్యూని నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు సో మనం దీనికి ఒక ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అనేది మనం తీసుకుంటాం. సో దీనికి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్ మోడిఫికేషన్ యొక్క వే అనేది మనం క్రియేట్ చేస్తాం బై యూజింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. సో దానికి సంబంధించి మనం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే సో నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ క్రియేషన్ చెప్తాను. క్రియేట్ ట్రిగ్గర్, నేను ఆర్ రీప్లేస్ తీసుకోవట్లేదు, మీరు కావాలంటే రీప్లేస్ కూడా తీసుకోవచ్చు. సో క్రియేట్ ట్రిగ్గర్ INST1 నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్, నేను ఇక్కడ అప్లై చేసే కమాండ్ డిలీట్ కమాండ్. సో డిలీట్ కమాండ్ అంటే మనకి 3 కమాండ్స్ ఉన్నాయి, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో నేను డిలీట్ కమాండ్ని తీసుకుంటున్నాను. సో డిలీట్ ఆన్ మనం తీసుకున్న వ్యూ ఏంటి? V2. సో ఇక్కడ మనం అప్లై చేయాల్సింది దేని మీద? వ్యూ మీద. సో డైరెక్ట్గా టేబుల్ కాకుండా నేను దేని మీద తీసుకుంటున్నాను? వ్యూ మీద తీసుకుంటున్నాను. సో డిలీట్ ఆన్ మనం తీసుకున్న వ్యూ నేమ్ వచ్చేసరికి V2. సో ఇక్కడ ఫర్ ఈచ్ రో కావాలనుకుంటున్నారా, స్టేట్మెంట్ లెవెల్ కావాలనుకుంటున్నారా? సో నేను రో లెవెల్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఫర్ ఈచ్ రో, దెన్ బిగిన్. నెక్స్ట్ వన్, మనం ఎప్పుడు ఈ బాడీలో ఉన్నది మనం అప్లై చేయాలి. ఎప్పుడు అప్లై చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్. సో ఎప్పుడైతే V2 మీద డిలీషన్ జరుగుతోందో ఇన్స్టెడ్ ఆఫ్ మనకి ఈ ట్రిగ్గర్ అనేది రేజ్ అవ్వాలి. ఓకే, రేజ్ అయింది. ఆఫ్టర్ దట్ ట్రిగ్గర్లో మనం పెర్ఫామ్ చేయాల్సిన యాక్షన్ ఏంటి? మనం పెర్ఫామ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే డిలీట్ ఫ్రమ్ EMP వేర్ DEPT NO equal to old dot DEPT NO, and another option delete from DEPT. మనం both tables combination views లో తీసుకున్నాం. సో delete from DEPT where DEPT NO equal to old dot DEPT NO. ఓకే, సో అంటే ఈ బిగిన్ నుంచి ఎండ్కి మధ్యలో మనం తీసుకున్న ఎన్ని కమాండ్స్ అయినా కూడా మనకి డైరెక్ట్గా ట్రిగ్గర్ యాక్షన్లో ఫైర్ అవుతాయి. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ ఎప్పుడైతే ఫైర్ అయిందో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ డిలీట్ స్టేట్మెంట్ అనేది ఫైర్ అవుతుంది. దేని మీద ఫైర్ అవుతుంది? V2 మీద ఫైర్ అవుతుంది. సో ఎంప్లాయీ నేమ్కి సంబంధించి కానీ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్లో మనం ఎప్పుడైతే ఆ రిలేటెడ్ రికార్డ్ డిలీట్ చేసామో దెన్ ద కరస్పాండింగ్ ఎంప్లాయీస్ రికార్డ్ అనేవి మనకి ఆటోమేటిక్గా EMP టేబుల్ నుంచి డిలీట్ అయిపోతాయి. సో అలానే సెకండ్ క్వరీ కూడా మనకి DEPT టేబుల్ నుంచి డిలీట్ అయిపోతాయి. సో మనం V2 మీద చేసే పెర్ఫార్మెన్స్ని అక్కడ జరిగే పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మనం డైరెక్ట్గా V2 మీద జరిగే పెర్ఫార్మెన్స్ని మనం టేబుల్స్ మీద అప్లై చేస్తూ ట్రిగ్గర్ అనేది
రేస్ చేస్తాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్, అంటే నాట్ బిఫోర్, నాట్ ఆఫ్టర్, జరుగుతూ ఉండంగానే మనం ఎట్ ఏ టైమ్ ఏం చేస్తున్నాము అంటే ట్రిగ్గర్ అనేది రేస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఈ ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ మనం వేటి మీద అప్లై చేస్తాము అంటే వ్యూస్ మీద అప్లై చేస్తాం. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా మీకు నేను చూపిస్తున్నాను. అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ క్రియేషన్ మనం డ్రాప్ చేస్తాం. సో ఒకవేళ యూజ్ అయిపోతే మనం డ్రాప్ చేస్తాం. సో డ్రాపింగ్ ట్రిగ్గర్ కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ. డ్రాపింగ్ ఏ ట్రిగ్గర్. సో సింపుల్‌గా మనం డ్రాప్ కమాండ్ యూజ్ చేసి ట్రిగ్గర్‌ని డ్రాప్ చేస్తాం. అంటే పర్మనెంట్‌గా మన డేటాబేస్‌లోంచి ఆ ట్రిగ్గర్ అనేది డిలీట్ అయిపోతుంది. సో డ్రాప్ ట్రిగ్గర్ అండ్ ట్రిగ్గర్ నేమ్. దెన్ డ్రాప్, మనం తీసుకున్న ట్రిగ్గర్స్ ఏదైనా కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో డ్రాప్ ట్రిగ్గర్ T1. నేను తీసుకున్న T1 అనే ట్రిగ్గర్ ఏమవుతుందంటే మన డేటాబేస్‌లోంచి డిలీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డ్రాపింగ్ ఏ ట్రిగ్గర్. అలానే మనం ఏది డ్రాప్ చేసుకోవాలన్నా కూడా సేమ్, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం ఏం చేస్తాం, చేంజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ చేంజ్ చేసిన దాన్ని బట్టి మనకు అక్కడ టేబుల్ డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ టేబుల్, వ్యూ డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ వ్యూ, ప్రొసీజర్ డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ ప్రొసీజర్, దెన్ ట్రిగ్గర్ డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ ట్రిగ్గర్. ఓకే. సో అలా మనం ఒక ట్రిగ్గర్‌ని డ్రాప్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ కాన్సెప్ట్ అబౌట్ ట్రిగ్గర్స్. అంటే ట్రిగ్గర్ అంటే ఏంటి, అందులో ఉన్న టైప్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అండ్ ఫైనల్లీ డ్రాపింగ్ ఏ ట్రిగ్గర్. సో మనకి ట్రిగ్గర్ గురించి అడిగిన క్వశ్చన్‌ని బేస్ చేసుకొని మనం ఎంత 15 మార్క్స్ ఎస్సేని, 10 మార్క్స్ ఎస్సేని బేస్ చేసుకొని మనం ఈ టాపిక్స్‌ని అనేవి అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి మీరు ఎగ్జాంపుల్ రాయాలి అంటే అక్కడ ఉన్న టైమ్‌ని 15 మార్క్స్ ఎస్సే అయితే కనుక మనం దానికి కంప్లీట్‌గా అన్ని ఎగ్జాంపుల్స్ మనకి అక్కడ ఇండివిడ్యువల్‌గా ప్లే చేయాల్సి ఉంటుంది. సో అదర్ దాన్ మీకు అక్కడ ఉన్న టైమ్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మీరు క్వెషన్‌ని అటెంప్ట్ చేయొచ్చు.